తెంగించుంటారు లంచ కొడుకులు బాడకాయలు. మాకు ఆధార్ కార్డు వేస్తారు, ఫ్రీ బస్ ఉందని లంచ కొడుకులు బస్సు ఆపుతలేరు ఆ రోజు చూసి. అది పీజీఎస్ ఎవరికి బాగా పెట్టిండు, మాకు రైతు అది లేదు అది లేదు, మేము ఎట్లా బతకాలి? సిటీ వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళే బతురు, మేము బతున్నావా? మేము ఎక్కుతున్నావా? మాకు రోజు ఇదే పని. ఆయన అంతా చేస్తా అని గెలిచి ఇప్పుడు గడ్డ ఎక్కి మట్ట చూపిస్తాడు మాకు. ఆ రేవంత్ రెడ్డి సుల్లిగాడు మాకు అంతే. మాకేంది ఈ ఆకు 3 సంవత్సరాలు ఎంబడి వచ్చి ఎట్లా బతకాలి? ఆకు పింఛన్ కూడా లేదు, ఎట్లా బతకాలి మేము? రేవంత్ రెడ్డి మాకేం బాగా పెట్టిండు, నీళ్ళు కూడా లేదు. మాకు నీళ్ళు వస్తే మేము పంట పండించి మేము బతాం. ఇప్పుడు అక్క 15వ తారీఖు నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల 15వ తారీఖు వరకు 2 లక్షలు అమలు చేస్తా అని చెప్తున్నా. మీరు నమ్ముతున్నారా? యూట్యూబ్ లో చూస్తే నమ్ముతున్నాం, టీవీ ఛానల్ చూస్తున్నా నమ్ముతున్నాం. అంటుండు కానీ ఇప్పటివరకు ఏం లేదంట. ఏం లేదు అంటుండు కానీ ఏం లేదు. మేము వచ్చేది కేసీఆర్ సార్కే ఇస్తాం. నేను బతికి చచ్చినంత రోజు కేసీఆర్ సార్కే ఇస్తాం. ఆయనకు అసలే ఇప్పుడు ఈ టైం కల్లా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైం కల్లా మీకు రైతు బంధు గాని అని చెప్పినామని పడయా? పడ్డాయి. పత్తి గింజలు వేసినప్పుడే పట్టాయి మాకు డబ్బులు. ఎకరాలు నాకు ఒక 2 ఎకరాలు, నాకు 10,000 ఇచ్చిన బరాబర్ టైం కి పడేది, బరాబర్ పడేది టైం కు. ఇప్పుడు నాకు 2 ఎకరాలు, నేను 10,000 నాటేసేటోళ్ళకి సరిపోతుంది. అవి లేవు, ఇక అప్పు తేవాలి. ఎట్లా? మాకు అంత మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏదేదో చెప్పి 25,000 గెలిపించలుగా అమ్మా. మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మీరు చూసిల్లు కదా పరిపాలన. అప్పుడు నేను చూడలే, నాకు తెలియదు అప్పుడు. అది నాకు ఓట్లు వచ్చి అందరికి మాఫీ చేయాలి. మా పాత అప్పులేమో మాకు మాఫీ కాలే, ఇంకా ఏమి చేయాలి? 10 సంవత్సరం గెలిపించినాం, ఇప్పుడు ఒక్కసారి ఈయనైనా చూస్తామని మాకు పాత అప్పు గురించి మేము వేసినాం. మార్పు కావాలన్నారు మీరు. మార్పు కావాలని చూసినాం. మర్యాద గాని మార్చేసిండు, గింత మర్యాద గింత ఆయనకు గింత మాకు అన్యాయం చేస్తాడు. మాకేం తెలిసింది? ఇంకా మాకేం తెలిసింది చెప్పు? మాకు పాత అప్పు మాకు మాఫీ కాలే, ఎప్పుడో 10 సంవత్సరం కింద అప్పు మాఫీ కాలే. ఇప్పుడు కొందరికి మాఫీ చేసిండు, ఇదైనా మాఫీ అవుతాదేమో, మాకు పాత అప్పు అయినా మాఫీ అవుతాదేమో చూసినాం. నాకు ఇద్దరికి, మా ఆల్మోకలకి ఇద్దరికి మాఫీ కాలే. మరి అందరికి మాఫీ చేసిన ఆయనకే గెలుపు చేద్దాం మేము. దాని కొరకే మేము వేసినాం, సచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ అంటే అంత అభిమానిస్తున్నారు కదా, కేసీఆర్ ఏం పని చేసిండమ్మా? ఏం పని మంచిగానే చేసిండు. మాకు ఆదాయానికి మాకు ఈ రైతు బంధు చేసిండు. మాకేమైనా రైతులకు మాత్రం అంత మంచిగా చేసుకొచ్చిండు, మంచిగా చేసుకుంటూ కాలం మంచిగానే అయినాయి. కాలం లేకున్నా అయితే కాలం లేకున్నా అంటే కాలువలు విడిచిపెట్టు కొన్ని దేశాల కాలం వచ్చినాయి. అయితే ఇటు లేకున్నా మనం మళ్ళీ అంటే మనం కూడా చెరువులు ఉండేది. ఇప్పుడు చెరువు లేవు, ఏం లేవు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటే ఏమని చెప్తారమ్మా? వాస్తవానికి కరువు వచ్చిందా? వచ్చింది కరువు వస్తుంది. 2500 అన్నాడు, 2500 లేడు, ఏం లేదు. చూస్తున్నాం, ఆయన ఎదురుకి వెళ్ళి చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి వెళ్ళి రేవంత్ రెడ్డికి ఎప్పుడు వేస్తాడు అని చూస్తా ఉన్నాం. చేస్తా అంటున్నాడు, ఆ డేటుకు వేయలేదు. మాకు ఏం వస్తలేవు, మాకు అవసరానికి రైతు బంధు వేయలేదు. అట్నే అడుగుతా ఉన్నా, అట్నే ఉన్నాం, అట్నే చూస్తున్నాం ఎదురు. మేము ఫ్రీ బస్ మీద మేము పోతలేము. ఎప్పుడు పని మీద మాకు పని లేకుంటేనే పోతాం, ఏమైనా అవసరం ఉంటే పోతాం. మేము ఎప్పటికి బసా ఏడ సీట్ దొరుకుతానే మాకు నిలబడి పోవాలి. టగాల మీద కూడా ఆపారు వాళ్ళు. ఆడలకు చూసి బస్సు ఒకటే గెట్టుకొని పోతాడు. ఒప్పుకున్నాడు, ఒక్క బస్సు ఇచ్చిండు ఫ్రీ బస్ మీద మేమైతే పోతలేమయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇట్లా ఉందంటే దానికి ఖజానాల డబ్బులు లేని ఎమ్మటే అమలు చేయాలంటే ఏది అమలు కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ ప్రభుత్వం, కాకపోతే అది అన్ని తీరిన అంతకుముందు కేసీఆర్ గారు అన్ని ఇస్తా అని చెప్పారు. రైతు బంధు ఇస్తాను, ఎన్నో ఎకరాలకు మన బీడు భూములకు కూడా డబ్బులు ఇచ్చారు. రైతు బంధు లేని వాళ్ళకు ఒక 10 ఎకరాల వరకు ఇవ్వాలి. అది 10 ఎకరాలకు కాకుండా ఏనలకు కానీ, గుట్టలకు కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వడం జరిగింది. కొన్ని హైదరాబాద్ అక్కడ కొన్ని ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు పెట్టి మొత్తం ప్రభుత్వ భూములు అమ్ముకొని ఇప్పుడు వెనుకకు దాచుకొని ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 పథకాల సంగతి ఏ విధంగా ఉంది? వస్తుంది,
ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్తుండే ఆగస్టు 15 లోపు అవి కూడా ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి ఇస్తా అని చెప్పి మా ఊర్లో ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షాలు కుడుతున్నాయి. మొత్తం డబుల్ బెడ్రూమ్ లో మొత్తం నిమ్ము పట్టి ఉన్నాయి. అవి ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 లక్షలు పెడితే గానీ అది బాగుకాదు. ఇంత ముందుకు అవి చేస్తాం అని చెప్పి కూడా అవి అట్నే అసమర్థంగా ఉన్నాయి. పోయి చూపిస్తా అంటే చూస్తా అంటే చూడుర్రి. ఇది కూడా ఇప్పుడు 100 రోజులు అంటే ఇప్పుడు సరే 100 రోజులు అన్నా కాడ వస్తుండొచ్చు, చెప్పలేము. అవి కూడా ప్రభుత్వం 100 రోజులు అయిపోయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి. అయిపోయిందన్న. అందులో ఎంత మన 7 లక్షల కోట్లు అప్పున్న తర్వాతకి 6 లక్షల కోట్లు అప్పున్న తర్వాతకి ఇప్పుడు పెట్టాలనగా నేడంగా వస్తాయి డబ్బులు. కానీ వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చేసుకొచ్చింది కదా, రైతులకైతే సన్న బియ్యం కావచ్చు, కానీ రైతు బంధు కావచ్చు, ఈ కరెంట్ కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు. ఇప్పుడు మరి అంత కరెంట్ ఖజానాలో డబ్బు అప్పు ఉన్నప్పుడు అదే కరెంట్ మరి అని చెప్పి ఆ ప్రభుత్వం ఎట్లా చేసుకొచ్చింది, మరి ఈ ప్రభుత్వాన్ని ఏమైందని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కరెంట్ విషయం చెప్పారు. ఇప్పుడు అదే కరెంట్ విషయంలో బయట దేశం నుంచి కూడా ఎక్స్ట్రా డబ్బులతోటి కొన్ని మన ఇది సబ్స్టేషన్ పెద్ద అవి కట్టిస్తా అని చెప్పి కూడా కరెంట్ బిల్లులు రూపాయికి వచ్చాక ₹2 వచ్చాక ₹10 కట్టి అప్పు వేసి పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటిఫికేషన్ లో పోయింది. ఇవాళ సుప్రీంకోర్టు లేచిండు. ఇప్పుడు హైకోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు లేచిండు కేసు, పోతలేడు. అది ఇంకా ఈ రోజు ఇది ఏదైతే ఉన్నది కరెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కది గట్టినే ఉన్నది. ఏదైనా కానీ ఇప్పుడు అప్పు తెచ్చి పెట్టడం లేదు, అది దాంట్లో ఏం లేదు. ఉన్న నిల్వ ఆదాయం ఎంత వస్తుందో ఆదాయంతో అందరికి ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు రైతే కదా, సో ఈ టైం కల్లా రైతు బంధు పడేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా అనిపిస్తా ఉంది? పడ్డది అంటే పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే 10 ఎకరాల లోపు, అది 10 ఎకరాల నుంచి చిన్న సన్నకారు రైతుల వరకు ఓన్లీ 10 ఎకరాల లోపు వరకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సమావేశాలు పెడుతున్నారు. రైతులను అడిగి సలహాలు తీసుకుంటారు. అదే విధంగా ఆ సలహాలు అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఇప్పుడు 24 నుంచి అలా అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ మొత్తానికైతే వాస్తవానికి ఈ 6 పథకాల పైన ఇంకా రేవంత్ రెడ్డిని మీరైతే నమ్ముతా ఉన్నారు, రైతులైతే నమ్ముతా ఉన్నారు. రైతులు అనేది ఏంటంటే నమ్ముతుర్రు అంటే రైతులు ఏంది ఎట్టి కష్టం వాడు ఇచ్చినా ఇవ్వకుండా రైతులు ఏంటంటే వాళ్ళ పుట్టకూడు కోసం పొద్దున్న లేస్తే వాళ్ళు చేసుకునేది. మేము ఏంటంటే వాళ్ళు ఇస్తారు మేము పెడతాం అని కాదు. అంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం లేనప్పుడు కూడా రైతు బంధు అనేది ఇవ్వకుండా బస్తాలు తెచ్చుకున్నాం. అప్పుడు 700 ఉన్న ఒక బస్తా ఇప్పుడు 1400 1500. నువ్వు ఈ చేయి ఇస్తున్నావు, ఈ చేయి లాగుంటున్నావు అంటే దాంట్లో ఇచ్చిన ఒకటి ఇవ్వకుండా ఒకటి దాంట్లో అది ఇప్పుడు నువ్వు అదే విధంగా ఇన్ని పథకాలు పెట్టే బదులు విద్య ఆరోగ్యం అనేది వాటికి వైద్యం ఈ రెండింటికి ఫ్రీగా పెట్టు. ఎంత అయినా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్రభుత్వం పెట్టింది అట్లా పెట్టాలని చెప్తాను. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రతి ఒక్కటి ఫ్రీగా పెట్టకుండా ఒకటి విద్యార్థులకు విద్య, ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఆరోగ్యానికి వైద్యం అనేది ఫ్రీగా పెట్టుకుంటే ఏ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వకుండా ఇదంతా పక్కన పెట్టేస్తే బస్సు పథకం ఒకటి ఫ్రీ పెట్టింది కదా, ఎట్లా అనిపిస్తా ఇక బస్సు పథకం అంటే ఆడవాళ్ళకు కొంతమందికి పోయేటోళ్ళకి ఫ్రీ ఉంటది, లేని వాళ్ళకి లేని దాంట్లో మనం ఏం చేయగలుగుతాం చెప్పు. అది అందులో ఒకటి బస్సు పథకం అనేది కూడా ఒకటి వృద్ధులకు ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఫ్రీ పథకం పెట్టుకుంటే అది బాగుండు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా ఇప్పుడు బస్సులలో పోతే కూడా చాలా మంది ఇబ్బందులు పడుతారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఒక వృద్ధులకు అనేది ఒక 50 సంవత్సరాలు దాటిన ఏబో ఉన్న వాళ్ళకు ఇస్తే బాగుండు. ఇప్పుడు 50 సంవత్సరాలు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళకు ఉన్నది ఒక్కొక్కరికి 50-60 వేలు జీతాలు వస్తాయి, లక్షలు కూడా వస్తాయి. వాళ్ళు కూడా ఫ్రీగా పోతుంటారు. అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడున రావంగానే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో ఇప్పుడు ఇక వాస్తవానికంటే ఇప్పుడు వచ్చే నెల వరకు చేస్తా అంటారు. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్పానంటే ఖజానా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు. బడ్జెట్ లేక ఏదైనా ఆగిపోతుంది. బడ్జెట్ ఉంటే ఇప్పుడు కేసీఆర్ లెక్క చేయాలనుకుంటే చేయొచ్చు. కేసీఆర్ కూడా ఇప్పుడు ఇస్తానన్నాడు. 7 లక్షల అప్పు ఉన్న కాడ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అతను చేయకపోనా అది కూడా అంతే. కాకపోతే ఏంటంటే తేవాలంటే వెనక ముందు ఆలోచిస్తారు అంతే. కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, ఎవరికి రాలే ఇంకా ఈ సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం ఏమో మాకు ఈ రైతు బంధు కూడా రాలే. మళ్ళీ ఈ సంవత్సరం ఏమో మాకు 2500 ఇస్తున్నారు, అది రాలే. ఇల్లు వస్తున్నాడు, ఇల్లు కూడా ఇప్పుడు దగ్గర లేవు, 6 నెలలు అయింది. నాకు అన్ని దాంట్లో ఇస్తారు మీరు. కౌలు రైతు ఇస్తా అన్నాడు, అది లేదు. 2500 ఇస్తా అని చెప్పింది కదా మహిళలకు. మళ్ళీ మహిళా సంఘం 2500 ఇస్తున్నారు, అవి లేదు. మళ్ళీ పిల్లలకు వచ్చే నెల 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తుండ్రు. మీరు నమ్ముతున్నారు? నమ్మకలేము మేము నమ్మతలేము. గోల్డ్ లోన్ మాఫీ చేస్తున్నాడు, ఇప్పుడు 1వ లోన్ అంటుండు. మరి ఎట్లా బతకాలి మేము? మేమేం చేయాలి? కాలం కూడా లేదు. కేసీఆర్ మంచిగా అనిపించిందా? రేవంత్ రెడ్డి మంచిగా మంచోడు మాకు. ఎందుకు కేసీఆర్ ఏం పని చేసిండు? అన్ని చేసిండు మాకు. పైసలు లోపల ఆ డబ్బులతో నడిచింది మాకు. రైతు బంధు తోటి నారేపించినాం, మాకు అక్కర దాటింది, మాకు ఏం లేవు. ఇప్పుడు మేము బతకాలంటేనే ఏం లేవు. ఎందుకు గెలిపించింది మరి రేవంత్ రెడ్డిని? మీరు ఇన్ని విధాలుగా చెప్తా ఉన్నారు కదా. ఏమేమి చెప్పిండు ఆయన? ఏమేమి చెప్పిండు? మీకు 500 ఇస్తా అన్నాడు, 2500 ఇస్తామని అన్నాడు.
2 లక్షలు గెలిచంగానే మాఫీ చేస్తాడు, చేసిండా? చేయలే. కానీ ఈ పథకాలన్నీ మీకు 6 పథకాలని చెప్పింది కదా అక్క, ఈ 6 పథకాలు అన్ని అమలు చేసిన అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. మరి వచ్చిందా మీకు 6 పథకాలు? మాకు ఏం రాలే. బస్ ఫ్రీ అంటున్నారు. బస్సు ఎన్నిసార్లు ఎక్కినావు? నేను ఒక్కటేసారి ఆధార్ కార్డు ఇంటికానే మర్చిపోయినా. ఒక్కసారి కూడా ఫ్రీ బస్ ఎక్కలే. మేము పోయేది మేము బండ్ల మీదనే పోతున్నాం. మాకేం వస్తలేదు. మాకు 2500 రావాలి వచ్చేసారి. అసలుగా ఏమైనా కోటు మేము ఎవరికి? రేవంత్ రెడ్డికి. అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు పడట్లేదు, కాలువలు నిండట్లేదు, చెరువులు మొత్తం ఎండిపోయినా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. వాస్తవం అమ్మాయి? వాస్తవమే ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు మొత్తం ముద్రిపోయింది. ఈ నారు మొత్తం ముద్రిపోయింది. వర్షాలు లేక కాలువ వదిలిపెట్టి ఒకసారి చూపి ఒకసారి నారు ముద్రిపోయింది. ఇది ఎట్లా చేయాలి? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు రైతులు చెడిపోతుండా బాగుపడుతుండా? ఇప్పుడు చెడిపోయలేదా? ఇప్పుడు ఇది చేస్తే పనికి వస్తా అమ్మా? ఇప్పుడు ఎవరు నీళ్ళలోకి అమ్ముకున్నాడు, ఇప్పుడు బూదిలో నార అమ్ముకున్నాడు, నీళ్ళు తీసుకోపోతాడు, నీళ్ళు ఇక చెడిపోతాడు. అంటే ఇట్లా ఉంటది ఇక. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైం కల్లా మొత్తం మీరు దున్ని వేసినాం. మా కేసీఆర్ సాడే మంచోడు. మాకు ఆయనకు వదిలిపెట్టిండు. మాకు ఇట్లా బతికినాం కానీ ఇప్పుడు ఏం లేవు. మాకు కూలి కూడా సకంగా దొరుకుతలేదు. మాకు ఏం సేమ్ లేవు. ఇప్పుడు